హలో మిత్రమా, వెల్కమ్ టు Gomoneyworld. ఇరస్టి మన కాన్సెప్ట్ చాలా మంది ఇంట్లో కూర్చొని ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదా మీ దగ్గర ఆఫ్లైన్లో ఒక బిజినెస్ రన్ అవుతూ దాన్ని ఆన్లైన్ వైపు టర్న్ చేయాలి అనుకున్నా, మీరు ఒక ఆన్లైన్లో ఒక పెద్ద స్టోర్ని స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవాలి అనుకున్నా 100% ఈ వీడియో మీకోసమే. మీ దగ్గర ఎటువంటి జిఎస్టీ లేకపోయినా, ఎటువంటి సర్టిఫికేషన్స్ లేకపోయినా ఆన్లైన్లో మీరు ఇక్కడ సేల్ చేయవచ్చు మీ ప్రొడక్ట్స్ని. ఇక జిఎస్టీ అనే కాదు, ఇక్కడ మీకు ఎటువంటి డెలివరీ చార్జెస్ ఉండవు, దాంతోపాటు 0% కమిషన్ ఉంటుంది. 100% మీ పేమెంట్ కాస్త విత్ ఇన్ 2 days లో మీ బ్యాంక్ లోకి తీసేసుకోవచ్చు ప్రొడక్ట్ సేల్ అయినట్లయితే. ఇక ఎవరైతే ఆన్లైన్ లో మీ స్టోర్ ని స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా మీ ప్రొడక్ట్ సేల్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మిస్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇక మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ బిజినెస్ ని కాస్త కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈజీగా మీ ఇంట్లో కూర్చొని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రూపాయి ఖర్చు పెట్టకుండా, జిఎస్టీ లేకుండా, 0% కమిషన్తో, ఎటువంటి డెలివరీ చార్జెస్ లేకుండా అందిస్తున్నటువంటి ఆన్లైన్ స్టోర్ బిజినెస్ PopShop. మీరు ఒక స్టోర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ PopShop ని 100% ట్రస్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఆల్మోస్ట్ దీనికి సంబంధించి 10,000 పైగా సేలర్స్ అనేవి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది ప్రొడక్ట్స్. ఇక దాంతో పాటు దాదాపు 25,000 అండ్ అబోవ్ పిన్ కోడ్స్ లో మీకు లిస్ట్ అవుట్ అయ్యి ఉందన్నమాట PopShop అనేది. మీరు ఒక ప్రొడక్ట్ అండ్ వీళ్ళ స్టోర్ లో మీరు స్టోర్ చేసినట్లయితే, మీన్స్ యాడ్ చేసినట్లయితే, మీ ప్రొడక్ట్ ఇతరులు చూసి దాన్ని బై చేసినట్లయితే హ్యాపీగా మీ దగ్గరికి వచ్చే ప్రొడక్ట్ వాళ్ళ వరకు చేర్చడం జరుగుతుంది PopShop అనేది. దీనికి ఎటువంటి చార్జెస్ అనేది ఇవ్వడం జరగదు. ఇక ఈ PopShop లో ఉండే బెనిఫిట్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే ఇది ఒక ఫ్రీ ఆన్లైన్ స్టోర్. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక స్టోర్ ఉన్నట్లయితే జస్ట్ లైక్ చాలా మంది కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చి జస్ట్ లైక్ ఎటువంటి ప్రొడక్ట్ అయినా కానివ్వండి, ఎలక్ట్రానిక్ గూడ్స్, బ్యూటీకి సంబంధించినవి, ఆర్ లేదు అనుకుంటే ఫ్యాషన్ కి సంబంధించినవి, ఆర్ లేకుంటే కిడ్స్, బేబీస్ కి సంబంధించిన ప్రొడక్ట్స్, ఇలా చాలా మంది డిఫరెంట్ స్టోర్స్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్స్ లో స్టోర్స్ పేజ్లలో సేల్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ PopShop రిలేటెడ్ గా కాస్త కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ మీరు ఒక స్టోర్ ని క్రియేట్ చేసుకొని మీ ప్రొడక్ట్స్ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన లింక్, ఆ స్టోర్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్ అనేది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి అక్కడి నుంచి వాళ్ళు బై చేసినట్లయితే మీరు పెట్టినటువంటి ప్రైస్ కి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఆఫ్లైన్ లో ఒక స్టోర్ ఉంది, అంటే మీరు ఒక క్లాస్ స్టోర్ రన్ చేస్తున్నారు, ఆన్లైన్ లో మీ బిజినెస్ బూస్ట్ చేయాలి అనుకుంటున్నారు, వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఇక్కడ చూసినట్లయితే ఎటువంటి జిఎస్టీ అనేది లేదు. చాలా చోట్ల ఆన్లైన్ లో ఒక స్టోర్ ఆర్ లేకుంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది జిఎస్టీ. బట్ ఇక్కడ జిఎస్టీ లాంటిది మ్యాండేటరీ అనేది లేదు. మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ ప్రొడక్ట్ ఇక్కడ మీరు మీ స్టోర్ క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి లింక్ షేర్ చేసి అక్కడి నుంచి మీ ఫ్రెండ్స్ కొన్నట్లయితే మీ ప్రొడక్ట్స్ హ్యాపీగా సేల్ అవ్వడం జరుగుతుంది. చాలా ఈజీ ప్రాసెస్, 100% బెనిఫిట్ వచ్చే బిజినెస్ ఐడియా ఇది. దాంతో పాటు ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఆఫ్లైన్ లో ఏదైతే ప్రొడక్ట్ మీ దగ్గర ఉందో ఆ ప్రొడక్ట్ ని ఆన్లైన్ లో పెట్టేసి సేల్ చేయడం మాత్రమే. సో ఇక ఈ PopShop వల్ల యూజ్ ఏంటి అండ్ దీని ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇది వచ్చేసి ఫ్రీ ఆన్లైన్ స్టోర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈజీ రిటర్న్ పాలసీ కూడా దీంట్లో ఉంది. ఇక నెక్స్ట్ ఈజీ అండ్ పేమెంట్ కలెక్షన్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది, ఆర్ దాంతో పాటు రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. మీరు పెట్టుకునే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆర్ దాంతో పాటు ఎవరైనా డిజిటల్ పేమెంట్స్ చేసినట్లయితే ఆ పేమెంట్స్ విత్ ఇన్ 2 days లో మీ బ్యాంక్ అకౌంట్ కి కూడా రావడం జరుగుతుంది, మీ ఫ్రెండ్స్ బై చేసినట్లయితే మీ ప్రొడక్ట్. ఇక నెక్స్ట్ ఫాస్ట్ పేమెంట్ అండ్ 0 పెనాల్టీస్. ఇక్కడ అనేది పేమెంట్ కూడా మీకు ఫాస్ట్ గా రావడం జరుగుతుంది. ఇక్కడ 0 పెనాల్టీస్ ఉంటాయి. అంటే మీ ప్రొడక్ట్ రిటర్న్ వచ్చినందుకు దానికి మళ్ళీ సపరేట్ చార్జ్, ఆర్ దాంతో పాటు మీకు పేమెంట్ వచ్చిన తర్వాత డిలే చేసే ప్రాసెస్ లాంటిది ఇక్కడ PopShop అనేది మీకు ఇవ్వదు. 100% ప్రతిదీ మీ అకౌంట్ లో మీకు ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వబడింది. ఆ లింక్ ని ట్యాప్ చేసి డైరెక్ట్ గా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని లోపల ఫంక్షనాలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎలా మీరు ఒక స్టోర్ ని క్రియేట్ చేస్తారు, ఎలా ఇక్కడ మీ ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో సేల్ చేస్తారు, ఎంతెంత ప్రాఫిట్ మీకు వస్తుంది, ఎంత మార్జిన్ తో మీరు సేల్ చేయవచ్చు లాంటి విషయాల గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
ప్లే స్టోర్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా యాప్ ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ సెల్ఫ్ డీటెయిల్స్ తో మీరు ఇక్కడ యాప్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ గా ఇక్కడ మీరు స్క్రీన్ లో చూడవచ్చు యాప్ ని నేను ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. యాప్ ని డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇన్స్టాల్ చేసి ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసాను యాప్ ని. యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా మీకు అడగడం జరుగుతుంది ఒక ఆప్షన్ అనేది. సో ఇక్కడ జస్ట్ 30 సెకండ్స్ లో మీరు సేల్ చేయవచ్చు అండ్ దాంతో పాటు మీకు 3 మ్యాండేటరీ పాయింట్స్ కూడా చూపించడం జరుగుతుంది. దాన్ని ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ ఇక దాంతో పాటు ఇక్కడ మీరు బయరా ఆర్ లేకుంటే సేలరా అని చెప్పేసి ఆప్షన్ అడగడం జరుగుతుంది. మీరు ప్రొడక్ట్ సేల్ చేస్తున్నట్లయితే ఇక్కడ స్టార్ట్ నౌ అనే బటన్ ట్యాప్ చేసి అండ్ ఇక్కడ హ్యాపీగా మీ సేలర్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక నేను స్టార్ట్ నౌ అనే బటన్ ట్యాప్ చేసేస్తున్నాను. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ తో కన్ఫర్మేషన్ చేసుకోమంటుంది. డైరెక్ట్ గా మీ మొబైల్ నెంబర్ తో కన్ఫర్మేషన్ చేసేసుకోండి. మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ యువర్ బిజినెస్ నేమ్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ బిజినెస్ నేమ్ ని ఎంటర్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ కింద నేను ఇక్కడ ఒక బిజినెస్ నేమ్ ని పెట్టుకోవడం జరుగుతుంది. మీ బిజినెస్ రిలేటెడ్ గా మీరు ఆఫ్లైన్ లో ఏదైతే బిజినెస్ పెడుతున్నారో ఆ బిజినెస్ పేరు పెట్టుకోవచ్చు. లేకుంటే ఆన్లైన్ లో సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ బ్రాండ్ రిలేటెడ్ గా మీరు ఇక్కడ ఒక బిజినెస్ నేమ్ ని పెట్టుకోవచ్చు. దెన్ ఇక్కడ నేను బిజినెస్ నేమ్ పెట్టుకున్నాను, కంటిన్యూ చేశాను. వెబ్సైట్ లింక్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. బిజినెస్ నేమ్ ఇచ్చుకున్న తర్వాత మీ బిజినెస్ నేమ్ ని ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. దెన్ నేను ఇక్కడ డైరెక్ట్ గా కంటిన్యూ చేసేస్తున్నాను. వావ్, సో నా అకౌంట్ క్రియేట్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు నేను పాప్ షాప్ లో ఒక మెంబర్ గా ఉన్నాను. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. మీకు సంబంధించిన ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్ట్ ని యాడ్ చేయండి. దాని మార్జిన్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మీన్స్ ఇక్కడ మార్జిన్ ఎంటర్ చేయాలి అనుకుంటే ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఫ్రీ షిప్పింగ్ అని చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఫ్రీ షిప్పింగ్ 100% మీకు రావడం జరుగుతుంది. జస్ట్ లైక్ ఫ్రీ షిప్పింగ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకున్నట్లయితే ఒక ప్రొడక్ట్ అనేది ఫస్ట్ టైం ఎవరైతే బై చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను ఒక 10 ప్రొడక్ట్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. ఒక పర్సన్ ఆ ప్రొడక్ట్ ని ఫస్ట్ టైం కొన్నట్లయితే అతనికి ఫ్రీగా డెలివరీ అవ్వడం జరుగుతుంది. దెన్ సెకండ్ టైం మళ్ళీ బుక్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ అనేది 40 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ కింద పడడం జరుగుతుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ మీరు ప్రైస్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ మీ ప్రైస్ లో కూడా షిప్పింగ్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ 5 kgs లోపల మీకు ఎంతైతే ఉండనివ్వండి 40 రూపీస్ ఛార్జ్ పడుతుంది ఓవరాల్ ఇండియాలో. సో దానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ మార్జిన్స్ ని యాడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ నేను రఫ్ గా ఒక అమౌంట్ ని యాడ్ చేయడం జరుగుతుంది. దెన్ దాంతో పాటు ఇక్కడ ఏ కేటగిరీకి సంబంధించింది ఆ కేటగిరీని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అండ్ దాంతో పాటు రిటర్న్ పాలసీ ఉందా, ఎప్పటిలోపు ఉంటుంది ఏంటిదనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక దాంతో పాటు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఫ్రీ షిప్పింగ్ లేకపోతే అండ్ 40 రూపీస్ ఛార్జ్ అనేది దాంట్లో నుంచి కట్ అవ్వడం జరుగుతుంది. ఇక డైరెక్ట్ గా మీకు ఒక లింక్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ లింక్ ని డైరెక్ట్ గా మీరు మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న లింక్ ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసినట్లయితే ఆ లింక్ ని ట్యాప్ చేసి ఎవరైనా ఆ ప్రొడక్ట్ ని కొనుక్కోవచ్చు. చాలా 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 ఈజీ మెథడ్స్ లో మీరు మీ ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో సేల్ చేసుకోవచ్చు. ఇలా ఒక స్టోర్ ని క్రియేట్ చేసుకొని ఇక ఇలా స్టోర్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ప్రొడక్ట్ ఎంతమంది బై చేశారు, ఈ ప్రొడక్ట్ ఎంతమంది చూసి యాక్సెప్ట్ చేశారు, ప్రతిదీ మీకు డాష్ బోర్డ్ లో కనిపించడం జరుగుతుంది. దాన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి నేను ఒక ప్రొడక్ట్ ని యాడ్ చేయడం జరిగింది. అగైన్ నేను మళ్ళీ ప్రొడక్ట్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ న్యూ ప్రొడక్ట్ అనే బటన్ ట్యాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. దెన్ మరిన్ని ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఈ బటన్ ట్యాప్ చేసిన వెంటనే మీ ప్రొడక్ట్ స్టేటస్ అనేది క్లియర్ గా మీకు కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీ ప్రొడక్ట్ పెండింగ్ లో ఉందా, ఎంతమంది యాక్సెప్ట్ చేశారు, ఎంతమంది కొనుక్కుంటున్నారు, అండ్ దాంతో పాటు మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు 3 టైప్స్ ఆఫ్ పేపర్స్ ని పీడిఎఫ్ కింద డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేబుల్, ఇన్వాయిస్ అండ్ దాంతో పాటు ఏదైతే డెలివరీ బాయ్ మీ దగ్గరికి వస్తారో వాళ్ళ దగ్గర సిగ్నేచర్ చేసుకోవడానికి ఒక కాపీ. సో ఈ 3 కాపీస్ డౌన్లోడ్ చేసుకొని అండ్ ఏదైతే ఆర్డర్ ఉంటుందో ఆ ఆర్డర్ ని మీరు ప్యాక్ చేసినటువంటి బాక్స్ లో ఇన్వాయిస్ ని పెట్టి ఎవరైతే డెలివరీ బాయ్ వస్తారో వాళ్ళకి అందించాల్సి ఉంటుంది. ఇలా మీరు ఆన్లైన్ లో ఈజీగా స్టోర్ ని క్రియేట్ చేసి ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో రెండిట్లో మీ బిజినెస్ ని పెంచుకోవచ్చు. మీ ఆర్డర్ కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ ఆర్డర్స్ లో కనిపించడం జరుగుతుంది రిసీవ్ ఆర్డర్స్ అనే ఆప్షన్ లో. సో ఇక్కడ మీకు చాటింగ్ రిలేటెడ్ గా కూడా ఆప్షన్ ఉంటుంది, చాటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అకౌంట్. ఈ అకౌంట్ లో మీ పేమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాంతో పాటు సపోర్ట్ అండ్ దాంతో పాటు షాప్ డీటెయిల్స్, దాంతో పాటు మార్కెటింగ్ దానికి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. బ్యాంక్ డీటెయిల్స్, మీ అడ్రస్, FAQs, కాంటాక్టర్స్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ అకౌంట్ లో మీకు చూపించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీ పేమెంట్స్ రిలేటెడ్ గా చూసుకోవాలి అనుకుంటే మై పేమెంట్స్ అనే బటన్ ని ట్యాప్ చేయవచ్చు. మై పేమెంట్స్ అనే బటన్ ని ట్యాప్ చేసి ఇక్కడ మీ టోటల్ పేమెంట్స్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీ పేమెంట్స్ ఎన్ని కంప్లీట్ అయిపోయాయి, ఎన్ని ఇనిషియేటెడ్ అయ్యాయి
అవన్నీ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక మార్కెటింగ్ రిలేటెడ్గా మీకు ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఆ వీడియోస్ కూడా చూసి అండ్ మీరు ఇంకా ట్రైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ పర్చేసింగ్ రిలేటెడ్గా ఆప్షన్స్, నెక్స్ట్ రిఫర్ అండ్ అన్ ఆప్షన్ అనేది ఇక్కడ మీకు ఉంది. రిఫర్ అండ్ అన్ ఆప్షన్ ద్వారా చూసినట్లయితే ప్రతి ఫ్రెండ్కి మీ రిఫరల్ కోడ్ని అందించండి. ఆ కోడ్ ద్వారా మీ ఫ్రెండ్ ఎవరైనా జాయిన్ అయినట్లయితే అండ్ ఇక్కడ మీకు రిఫరల్ కమిషన్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ని ఎంటర్ చేసేసుకోండి. మీ అడ్రస్ని కూడా పిక్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఎవరైతే బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకుంటారో బ్యాంక్ డీటెయిల్స్ రిలేటెడ్గా మీ పేమెంట్ కాస్త మీకు రావడం జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్కి. ఓవరాల్గా ఇక్కడ చూసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా సింపుల్ మెథడ్లో అయిపోతుంది. ఇక మీరు ఆఫ్లైన్లో బిజినెస్ చేస్తూ ఉంటే మీరు ఒక స్టోర్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే 100% ఈ యాప్ మీద మీరు కాస్త కాన్సన్ట్రేట్ చేయండి. ఇక ఇలా పాప్ షాప్ అనేది మీకు యూస్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ చేసినందుకు పాప్ షాప్ అనేది ఎటువంటి కమిషన్ అనేది మీకు తీసుకోదు. 100% ఫ్రీ ఉంటుంది. పాప్ షాప్ అనేది చాలా మంది లాజిస్టిక్ వాళ్ళతో కలిసి వర్క్ చేయడం జరుగుతుంది. ఇక ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే దీంట్లో ఎటువంటి రిస్క్ లేదు. అంతా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. యాప్ అంతా మీ చేతిలో మొబైల్ ఉన్నట్లయితే మీరు ఒక బిజినెస్ చేస్తున్నట్లయితే హ్యాపీగా మీరు ఇక్కడ స్టోర్ని క్రియేట్ చేసుకొని ఇన్కమ్స్ని గ్రాప్ చేయవచ్చు. చాలా మంది సోషల్ మీడియా అకౌంట్స్లో ఎన్నెన్నో స్టోర్స్ని స్టార్ట్ చేసి బిజినెస్ని రన్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ని మీరు యూజ్ చేయండి. మీ మార్కెట్ని మరింత పెంచుకోండి. ఈ బిజినెస్ ఒక బిజినెస్ చేసే వాళ్ళే కాదు, రిమైనింగ్ మీ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న స్టోర్ షాప్ వాళ్ళతో మాట్లాడుకొని ఆ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ పిక్స్ తీసుకొని దీన్ని మీరు ఈ స్టోర్లో పెట్టి సేల్ చేయడం ద్వారా కూడా ప్రాఫిట్స్ని క్రాప్ చేయవచ్చు. ఒక అద్భుతమైన ఆపర్చునిటీ, ఒక మంచి ఇన్కమ్ సోర్స్ని తీసుకొచ్చే యాప్ ఇది. ఈ బిజినెస్ని మిస్ చేయకండి. చేతిలో మొబైల్ ఉంటే చాలు 100% ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకునేటువంటి బిజినెస్ కాన్సెప్ట్ ఇది. ఇక నెక్స్ట్ పాప్ షాప్లో మీరు అదర్ మెథడ్స్లో మీన్స్ మీరు ఒక రిఫరల్ ప్రోగ్రామ్ రిలేటెడ్గా అమౌంట్ అర్న్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే రిఫరల్ కోడ్ యూజ్ చేయండి. గోమనీవర్ల్డ్ కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇక దాంతోపాటు మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నా కూడా మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో మిత్రమా, తెలుసుకున్నారు కదా ఒక మంచి అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ని. అండ్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు అండ్ దాంతోపాటు సేల్ చేయడానికి ప్రొడక్ట్స్ ఉంటే చాలు. ఇక దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మీకు మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మీ ప్రొడక్ట్స్ని బట్టి మీ సేల్స్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఎంతెంత ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి. ఇక ఆఫ్లైన్లో మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే ఇమీడియట్గా ఈ స్టోర్లో మీరు హ్యాపీగా బిజినెస్ని రెడీ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇది పాప్ షాప్ అనేది. అండ్ ఇక దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న సపోర్ట్ టీమ్తో హ్యాపీగా మీరు మాట్లాడవచ్చు. అండ్ దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో జాయిన్ అయిపోవచ్చు. ఇమీడియట్గా మీ బిజినెస్ని స్టార్ట్ చేయండి. మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోండి ఇంట్లో కూర్చొని. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.